మెదక్ జిల్లా కొల్చార మండలం సగాయిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరా ఇళ్లను ప్రారంభించిన కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంత ఇంటి కలను నిజం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి చేసే పార్టీ అని కొనియాడారు. అనంతరం లబ్ధిదారులు ఏసమ మాట్లాడుతూ ఇల్లు స్టార్ట్ చేసిన నుంచి ఏ ఒక్క బిల్లు కూడా ఆకుండా వెంటనే మంజూరైనందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, మండల వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మండల కోశాధికారి చందాపురం మధుసూదన్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు అచ్చెన్నపల్లి శ్రీరాములు, రంగంపేట పిఎస్సిఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, పాండురంగారెడ్డి, చిన్నగన్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజిబోయిన అశోక్, రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోండకృష్ణ, వెంకట్, చిలుక ప్రభాకర్, అప్పాజిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాహజ్ పాషా, ఇంటి యజమానులు గండం ఏసమ్మ, నరసింహులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి బేస్మెంట్ బిల్లు కాడ నుంచి స్లాబ్ వరకు మాకు ప్రతి ఒక్క బిల్లు ఇవ్వడం జరిగింది. బేస్మెంట్ బిల్లుకి 1,00,000 పడ్డది, గోడలు లేపినందుకు 1,00,000 పడ్డది, స్లాబ్ వేసినందుకు 2 లక్షలు పడ్డది. 4 లక్షల ఆర్థిక సాయం అందింది. లాస్ట్ బిల్లు మాత్రం ఆగిపోయింది. అది కూడా వేస్తారని అనుకుంటూ తెలియదు.